తన అక్క కన్నీరు చూడలేక ఆమె సోదరుడు దారుణానికి ఒడుగట్టాడు. సోదరి క్షోభకు కారకులను కర్కశంగా కడతీర్చాడు. తన బావ అత్తను పట్టపగలు ఇంట్లోనే కత్తులతో పొడిచి నరికి చంపాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో బావమరిది తన స్నేహితులతో కలిసి హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూలిపాలలో పట్టపగలు తల్లి కొడుకు హత్యకు గురయ్యారు. దొబ్బలపూడి సాంబశివరావు కృష్ణకుమారిపై మారణాయుధాలతో దాడి చేసి నరికి చంపేశాడు రోహిత్ చౌదరి. తాడికొండలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సాంబశివరావుకు 2002లో నాదెండ్ల మండలం గణపవరానికి చెందిన చెరుకూరి సాహితీతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే ఇరువురి మధ్య మనస్పర్ధలొచ్చాయి. 2 ఏళ్ల పాటు కేసులు పెట్టుకుని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారు. ఈ 6 నెలల కిందట విడాకులు తీసుకున్నారు. సాంబశివరావు తాను పనిచేస్తున్న తాడికొండలోనే ఉంటూ వారానికోసారి తల్లిదండ్రుల వద్దకొచ్చి వెళ్తున్నాడు. ఈ శనివారం నిత్యావసర సరుకులు తీసుకుని దూలిపాల వచ్చాడు. తన సోదరి వైవాహిక జీవితంలో భర్త, అత్త, మామ శారీరకంగా మానసికంగా వేధించారని వారిపై సాహితీ సోదరుడు చెరుకూరి రోహిత్ చౌదరి కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితులతో కలిసి హత్యకు పక్కాగా ప్లాన్ వేశాడు. సాంబశివరావు దూలిపాలలో ఇంట్లో ఉన్నట్లు తెలుసుకున్న రోహిత్ చౌదరి తన స్నేహితులిద్దరితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటి వద్దకు చేరుకున్నారు. సాంబశివరావు కృష్ణకుమారిపై ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేశారు. కత్తులతో పొడిచి తలపై నరికి పరారయ్యారు. సాంబశివరావు ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. కొన ఊపిరితో ఉన్న కృష్ణకుమారిని స్థానికులు 108 వాహనంలో సత్తెనపల్లిలోని ఏరియా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కి తరలిస్తూ ఉండగా కృష్ణకుమారి మృతి చెందింది. సాంబశివరావు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరారైన 3 నిందితులను నకరికల్లు మండలం చాగలు గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.